సమాధానమేమియూ లేకపోయినాను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపరుచుచున్నారు. నా జనులు మట్టిగోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసెదరు. యెహోజాల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనాలలో మనం చూడగలం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేద్దును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బహుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుండి 48వ వచనాల వరకు మనం చూడగలం. అయితే ఈ దినాలలో అనేకులు ప్రభువా ప్రభువా అనే పిలుచుకునే ప్రార్థనలు కోరుకునే ఉన్నారు. కానీ వారు దేవుని మాట ప్రకారము లోతుగా తవ్వి బండ మీద పునాది వేసుకొనక పైన మట్టితో ఇసుకపై కట్టుకొనుచు ఆ మట్టి గోడకు గచ్చుపోత పుయ్యాలని వాటిని దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నారు. భక్తిలో జారిపోయిన బోధకులు అనేకులు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించుచున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వచనాలు. సమాధానము లేనప్పుడు సమాధానము సమాధానం అని చెప్పుచు జనులు కట్టుచున్న మట్టి గోడకు గచ్చుపోత పూయుచున్నారు. పాపులను పశ్చాత్తాపమునకు నడిపించుటకు బదులు వారిని జోకొట్టి సమాధానము సమాధానం అంటూ వారిని సంతోషపరచుచున్నారు. పాపమును ఒప్పుకోకుండానే విరోధులతో సమాధానం పడకుండానే దొంగిలించిన వాటిని తిరిగి ఇచ్చివేయకుండానే క్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడకుండానే మీరు పరిశుద్ధులతో నింపబడి ఉన్నారని సమర్థిస్తున్నారు. వారికి వత్తాసు పలుకుతున్నారు. వారిని మరింత పాపములోనికి వారిని భ్రమపరిచి మరింత పాపములోనికి వారిని నడిపించే బోధకులుగా ఈ దినాలలో ఉంటున్నారు. క్రైస్తవులు కట్నా కానుకలతో లోక సంబంధమైన ఆచార్యాలతో అన్నా జనుల ఆశ్చర్యములలో పెళ్లిళ్ళు ఏర్పరచుకొనగా వివాహము అన్ని విషయములలో ఘనమైనదన్న ప్రభువును దీవించమని అడుగుట మట్టి గోడ మీద గచ్చుపోత కాదా? లంచములతో ఇల్లు కట్టుకొని లంచమును అసహించుకునే ప్రభువును ప్రభువా ఈ ఇంటిని దీవించమని ప్రార్థించుట మట్టి గోడపై గచ్చుపోత కాదా? అన్నాజనుల ఆశ్చర్యమును విగ్రహములను విడిచిపెట్టకుండానే యేసు ప్రభువా మమ్మను దీవించమని అడుగుట మట్టి గోడ మీద గచ్చిపోతే కదా? బ్యాంది వ్యాపారము, సినిమా హాళ్లను మొదలగు దొర వ్యాపారములను యేసు దేవా దీవించమని అడుగుట మట్టి గోడ మీద గచ్చిపోత పోయిటే కదా? సారాయి, బ్యాంది, మద్యపానం, ధూమపానం తాగి చచ్చిన వాడిని దేవా ఈ ఆత్మను నీ రాజ్యములో చేర్చుకున్నావు స్తోత్రము అని ప్రార్థించుట మట్టి గోడ మీద గచ్చిపోత పోయుటే కదా? భార్యకు విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్న గోరు వారిని దీవించుట మట్టి గోడకు గచ్చిపోత పోయుటే కదా? అవును, ఈనాడు అనేక మంది బోధకులు, సేవకులు జనులు మట్టి గోడ కట్టుకొనగా గచ్చిపోత పోయుచున్నారు. ఇటువంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఇట్లా అంటాడు: అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందే అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 18వ వచనం నుండి 20 వచనాల వరకు మనం ఇది గమనించగలం. అవును, ఈనాటి బోధకులు భూ సంబంధమైనవి అనగా మట్టికి చెందిన వాటికే
ప్రాధాన్యతనిస్తున్నారు. ఇల్లు వాకిళ్ళు మట్టికి మట్టయిపోయే మట్టి శరీరమునకు కలిగే మేలులు స్వస్థతలకు ప్రాధాన్యతనిస్తున్నారు. గట్టిగా పట్టుకోవలసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను, నిత్య రక్షణను, నిత్య రాజ్యమును గూర్చి బోధించుట మానుకొనుచు దేవుని దయ కంటే ఎక్కువగా మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నారు నేటి క్రైస్తవ బోధకులు. ఇటువంటి బోధకులను గూర్చి ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు: అబద్ధపు మాటలను అంగీకరించుచు నా జనులతో అబద్ధపు మాటలను చెప్పుచు చేరేడు యువకులను రొట్టె ముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతికించుటకు పాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దుఃఖపరచుదురు. మీరు దుఃఖపరిచిన నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖింప చేయుదురు. దుర్మార్గులు తమ దుష్ట ప్రవక్తను విడిచి తమ ప్రాణమునను రక్షించుకోకుండా మీరు వారిని ధైర్యపరచుదురు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనాల వరకు. వీరినే ప్రభు వంచకులు అని సంబోధిస్తున్నారు. సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయములను పైన మాత్రమే బాగు చేయుదురు అనుచున్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాలు. దేవుని వాక్యము సజీవమైనదై బలమగలదై రెండంచులు గల ఖడ్గము వంటిదై ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలులను మూలుగులను విభజించుచున్నంత మట్టుకు దూర్చుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాలు. దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్షించుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనాలు. గుర్తించక దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు బోధించక సేరు బియ్యానికి 10 రూపాయల కానుకకు ఆశపడి అవిధేయతతో ఉన్నవారిని, రక్షణ లేని వారిని ఆశీర్వదించే బోధకులు మట్టి గోడ మీద గచ్చుపోత పూసేవారు అనక మరి ఏమంటారు? గారడి సిమోను ధనమును తెచ్చి పేతురు ముందు పెట్టి ఆత్మ సంబంధమైన అధికారమును కోరగా పేతురు ఆ డబ్బును ఆశించి అతనికి అధికారము ఇవ్వలేదు గాని నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనస్సును నొందు ప్రభు వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్రములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 20వ వచనము నుండి 23 వరకు. కాబట్టి ప్రియులరా, మన బోధను మన భక్తిని సరిచేసుకుందాం. పై భక్తి కాక అంతరంగ భక్తి కలిగి ఉందాం. అగ్ని పరీక్షకు నిలిచుండే సేవను కడదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నెరవేర్చిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వెయ్యబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనో వెయ్యనెరడు. ఆ పునాది యేసు క్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనము నుండి 15వ వచనం వరకు. కాబట్టి మట్టి గోడకు గచ్చుపోత పుయ్యక
క్రీస్తు అనే బండపై జాగ్రత్తగా మన భక్తిని, పరిచర్యను కట్టుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నిక లేని నిన్ను, ఈ పాటివాడినైన నిన్ను, తాసు మీద ధూళి వంటి నిన్ను, పురుగంటి వాడినైనా అభిషేకించి ప్రతిష్ఠించి నిన్ను పిలిచి ఆ స్థానంలో నిన్ను ఎందుకు ప్రభు నిలిపి ఉన్నాడంటే, ఆయన నేడో రేపో మధ్యాకాశమునకు రాబోతున్నాడు కనుక ఆయన శరీరక్తమిచ్చి కొనబడిన సంఘము, ఆ సంఘమును ఆయన ఎదుట నీవు ఎటువంటి లోపము, మజమత్రము, మచ్చ, డాగు లేకుండా నిష్కలము లేనటువంటి సంఘముగా సిద్ధపరిచి అలంకరించి రేపు ఆయన ఎదుట ఈ సంఘమును నువ్వు నిలపవల్లనే గాని రాజకీయ నాయకుల ఎదుట, మిషనరీల ఎదుట, ధనమును ఇచ్చే వారి ఎదుట కాదు సంఘాన్ని నిలపాల్సింది. రేపు ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశమునకు, ఆయన ఎదుట నిలబెట్టాలి. అందుకనే వారిని శిక్షించాలి, నీతి విషయమై గద్దించాలి, హక్కును చేర్చుకోవాలి. వాక్యము ద్వారా వారిని మారు మనసుకు గురి చేయాలి, పశ్చాత్తాపానికి గురి చేయాలి. ఇదిగో వారిచ్చే కానుకలకు, వారిచ్చే అర్పణలకు, వారిచ్చే ప్రతిష్ట అర్పణలు, కానుకల కోసం నువ్వు వారి చేసే పాపను వత్తాస పలుకుతున్నట్లయితే, ఇదిగో దేవుని సంఘాన్ని నీ చేతులతోనే నువ్వే పాడు చేస్తున్నావని మర్చిపోబోకు. నిత్య నరకగ్ని గుండములో వారికి ఎంత మటుకు నరకం వేదన ఉంటుందో తెలియదు కానీ ఆ సంఘాన్ని పాడు చేసిన నీకు 10 రెట్లుగా నరక వేతనం ఉంటుందని మర్చిపోబోకు. ఇట్లు యెహోవా ఈరే మినిస్ట్రీస్, నెల్లూరు, బ్రదర్ లోక పాస్టర్. ఆమె ఆమె ఆమె.